ఐపీఎల్ 2026 గ్రాండ్ ఓపెనింగ్ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ సింహగర్జన చేసింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లోనే వదిలేసింది బెంగళూరు. అసలేం జరిగిందంటే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ అనాలిసిస్తో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆర్సీబీ కొత్త బౌలర్ అయిన జాకబ్ డఫీ తన స్పెల్తో ఎస్ఆర్ఎస్ టాప్ ఆర్డర్ను వణికించాడు. అయితే కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే 80 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్కి క్లాసన్ నుంచి మంచి హెల్ప్ లభించింది. వీళ్ళిద్దరూ 4th వికెట్కి 97 పార్ట్నర్షిప్ ఇచ్చారు. సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్కి క్లాసన్ అవుట్ అయ్యాడు. అయినా ఇషాన్ ఆగలేదు. మళ్ళీ సాల్ట్ తీసుకున్న అద్భుతమైన క్యాచ్కి ఇషాన్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. లాస్ట్లో అనికేత్ వర్మ మెరుపులతో ఎస్ఆర్హెచ్ 201 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలింగ్లో జాకబ్ డఫీ, రొమారియో షెఫర్డ్ చెరొక 3 వికెట్లు, భువనేశ్వర్, అభినందన్, సుయాన్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. ఇక 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీకి దేవదత్ పడిక్కల్ కళ్ళు చెదిరి ఆరంభాన్నిచ్చాడు. కేవలం 86 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. సాల్ట్ తక్కువ స్కోర్కి అవుట్ అయిన పడిక్కల్ చక్కగా ఆడి కోహ్లీ మీద ప్రెజర్ని తగ్గించేశాడు. ఇక కింగ్ విరాట్ కోహ్లీ తన క్లాస్ ఆటతో మ్యాచ్ను వన్ సైడ్ చేసేశాడు. 38 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అందులో 5 4లు 5 సిక్సర్లు ఉన్నాయి. లాస్ట్లో కెప్టెన్ పటీదర్ ఇంకా టిమ్ డేవిడ్ మెరుపులతో 15.4 ఓవర్స్లోనే లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో డేవిడ్ పెయిన్ 2 వికెట్లు, ఉనద్కట్ ఇంకా హర్ష్ దుబే తలో వికెట్ తీసుకున్నారు. ఆర్సీబీ బ్యాట్స్మెన్ తాటికి ఎస్ఆర్హెచ్ బౌలర్ల ఎకనామీ గల్లంతైంది. ఇప్పటికైనా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ బ్యాటింగ్ కన్నా బౌలింగ్ మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఈ విజయంతో ఆర్సీబీ తన టైటిల్ డిఫెన్స్ను ఘనంగా చాటుకుంది. అటు బౌలింగ్లో డఫీ, ఇటు బ్యాటింగ్లో కోహ్లీ, పడిక్కల్ మెరవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి ఈ మ్యాచ్లో మీకు నచ్చిన మూమెంట్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.